ఉన్న వాళ్ళకి ఏం జరిగినా దాని గురించి ఆలోచించకుండా మన గురించి మాత్రమే ఆలోచించాలి. వాళ్ళని కాపాడాల్సింది గవర్నమెంట్, మిలిటరీ వాళ్ళ పని. అది మన పని కాదు. మనం ఎలా ఇక్కడి నుంచి మనల్ని కాపాడుకుని తప్పించుకుని బయటపడాలో అది మాత్రమే ఆలోచించాలి. ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పటికీ మనం ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అది చేయాలి. అది కాదని తస్సు పుస్సు పుస్సేను ఏ విధమైన సౌండ్ చేయకూడదు. అన్ని మూసుకొని ఉండాలి. ఎందుకు సైలెంట్ ఉండాలి? చూస్తావా 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 ఇంత మెల్లగా ఈ మాదిరి కావాలని చేస్తే నేను గట్టిగా నవ్వుతాను. తర్వాత టెర్రరిస్ట్ లోపలికి వచ్చి డప్పు డప్పు అని కాల్ చేస్తాను. మిగతా వాళ్ళకి ఏమైనా పర్వాలేదు, మనం మాత్రమే తప్పించుకోవాలని సెల్ఫిష్ గా ఉండేవాడు నచ్చుతున్నాడు. ఇక్కడ ఉన్న టెర్రరిస్ట్ అందరూ చెప్పి అందరినీ సేవ్ చేయాలి. ఏం నచ్చట్లేదు. ఎవరు వస్తున్నట్టు స్వామి సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాడు. బాగా సెక్యూర్ గా ఉన్నాం. సూపర్. టెర్రరిస్ట్ నుండి మేము దాక్కుంటే మా దగ్గరే దాక్కున్నాం. అది ఇంకా సూపర్. కేర్ఫుల్ గా ఉండు. ఓ ఎంత పొగరా సార్ 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 మీరెప్పుడు వచ్చారు సార్? రమేష్ సార్ వచ్చారని చెప్పకుండా ఇలా నిలబెట్టామండి. సారే కదా ముఖ్యం. పాపం ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు తెలియదా సార్? హైజాక్ చేశారు. హైజాక్ చేశారని నాకు తెలుసు. దానికి మీరేం చేస్తున్నారు? సార్ లోపల ఉన్నది మీ వైఫ్ కూతురు కాబట్టి మీరు పానిక్ అవుతున్నారు. కానే కాదు, నా కూతురు నా వైఫ్ అని మీరు మాట్లాడరు. లోపల ఉన్న వాళ్ళందరూ నా కూతురు నా వైఫ్లే. సార్ అందరూ నా బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్తున్నా. అందరినీ కాపాడటానికి నా ప్రాణాలు ఇవ్వమన్నా నేను రెడీగా ఉన్నా. తీసుకోండి. ఓకే సార్, అవసరం అయితే చెప్తాను. సార్ మీరు చెప్పాల్సిన ఆన్లైన్ సార్. Hello, I am Altaf Hussain, talking on behalf of Indian government. Whatever you want to say, you can tell me. Altaf Hussain, Assalamu alaikum. Walaikum salam. నీకేం కావాలి? నాకేం కావాలి? ఉమర్ ఫారూక్. ఉమర్ ఫరూక్ నాకు తెలిసి ఈ మాల్లో 150-200 మంది ఉన్నారు. ఇలాంటి ఒక చిన్న హైజాక్ చేసి ఉమర్ ఫరూక్ లాంటి డెడ్లీ టెర్రరిస్ట్ అడిగితే ఎలా ఇచ్చేది? ఇదే మేబీ ఒక క్రికెట్ స్టేడియం